వెల్కమ్ టు భవిత సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1, 2, 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. యాప్ ప్రైస్ వచ్చి ఓన్లీ 499 రూపీస్ అండ్ ఇందులో టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ 99 రూపీస్కి. కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అండ్ ఈ రోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్, పెహల్గాం టెర్రర్ అటాక్ జమ్మూ కాశ్మీర్ నేపథ్యంలో సంక్షోభ సమయంలో వాయు సైన్య రక్షణ కోసం భారత్ దేనిని సిద్ధం చేస్తుంది? పెహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత జమ్మూ కాశ్మీర్ నేపథ్యంలో మరి సంక్షోభ సమయంలో రక్షణ కోసం ఒక మిసైల్ని సిద్ధం చేసింది భారత్ అని చెప్పొచ్చు. మరి ఏ మిసైల్ అంటే ఇగ్లా-ఎస్ మిసైల్స్ ని సిద్ధం చేయడం జరిగింది. మరి ఇగ్లా-ఎస్ మిసైల్ ని ఎక్కడి నుంచి దిగుమతి చేసింది అంటే రష్యా నుండి దిగుమతి చేసింది. ఇగ్లా-ఎస్ మిసైల్స్ మరి ఎన్ని కోట్లతో దిగుమతి చేసింది అంటే 260 కోట్లతో దిగుమతి చేయడం జరిగింది. మరి ఇగ్లా-ఎస్ మిసైల్ అనేది శత్రువుల యొక్క డ్రోన్స్ ని కానీ క్షిపణులను కానీ మిసైల్స్ ని కానీ గాల్లోనే పేల్చివేసే సామర్థ్యంతో కలిగి ఉంది. మరి సంక్షోభ సమయంలో రష్యా నుంచి ఈ ఇగ్లా-ఎస్ మిసైల్ ని దిగుమతి చేసుకోవడం జరిగింది. దేన్ని సిద్ధం చేసింది అంటే రష్యా నుండి దిగుమతి చేసిన ఇగ్లా-ఎస్ మిసైల్ ని సిద్ధం చేయడం జరిగింది. స్ట్రాటోస్ఫెరిక్ ఎయిర్ షిప్ ట్రయల్స్ ని ఏ సంస్థ విజయవంతం చేసింది అంటే డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ రక్షణ తయారీలో రక్షణ రంగంలో ఉపయోగపడే ఈ సంస్థ ఈ స్ట్రాటోస్ఫెరిక్ ఎయిర్ షిప్ ట్రయల్స్ ని విజయవంతం చేసింది. ఆస్ట్రేలియా 2025 సాధారణ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించింది అంటే లేబర్ పార్టీ విజయం సాధించింది. మరి ఈ ఎన్నికల్లో నూతన ప్రధానిగా ఎవరు ఎన్నికయ్యారు అంటే ఆంథనీ అల్బియన్ ఈ లేబర్ పార్టీ ప్రధానిగా ఎంపికవ్వడం జరిగింది. ఆస్ట్రేలియా 2025 సాధారణ ఎన్నికల్లో గాను ఈ లేబర్ పార్టీ నుంచి ఆంథనీ అల్బియస్ అనే వ్యక్తి మరొకసారి విజయం సాధించడం జరిగింది. మరి అసమానతలతో ఉన్న ప్రపంచ అసమానతలను తగ్గించి దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఇది ఒక అవకాశంగా తీసుకుంటున్నాను అని చెప్పి ఈ వేదికలో భాగంగా ఈయన ప్రకటించడం జరిగింది. ఎవరు? లేబర్ పార్టీ నూతన ప్రధానిగా లేదంటే నూతనంగా ఎన్నికైన ఆంథనీ అల్బియన్స్ చెప్పడం జరిగింది. మరొకసారి లేబర్ పార్టీ ఆస్ట్రేలియా 2025లో విజయం సాధించడం జరిగింది. సింగపూర్లో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో ఏ రాష్ట్ర పార్టీ విజయం సాధించింది అంటే పీపుల్ యాక్షన్ పార్టీ PAP విజయం సాధించింది. మరి 98 సీట్లకు గాను 87 సీట్లను పొంది PAP విజయం సాధించడం జరిగింది. మరి దీనికి నూతనంగా ఎవరు ఎన్నికయ్యారు అనంటే లారెన్స్ వంగా గారు నూతనంగా ఎన్నికవ్వడం జరిగింది. సింగపూర్ పార్లమెంటరీ ఎన్నికల్లో గాను నూతనంగా ఎవరు ఎన్నికయ్యారు అంటే లారెన్స్ వంగా. ఏ పార్టీ విజయం సాధించింది? PAP 98 సీట్లకు గాను 87 సీట్లను పొంది ఈ PAP విజయం సాధించింది. ప్రపంచంలోనే తొలిసారిగా 15 గంటల పాటు నిరంతరంగా ప్రెస్ కాన్ఫరెన్స్ ని నిర్వహించినందుకు గాను ఏ దేశ అధ్యక్షుడు గుర్తింపు పొందాడు అంటే మాల్దీవులకి సంబంధించి మోస్ట్
విజిటింగ్ ప్లేస్ మాల్దీవుల అధ్యక్షుడు అయిన మహమ్మద్ ముయిజ్ గారు మారథన్లో జరిగిన మే 3న మారథన్లో జరిగిన సమావేశానికి గాను నిరంతరంగా ఎర్లీ మార్నింగ్ 10 గంటల నుంచి నిరంతరంగా 15 గంటల పాటు ప్రసంగించడం జరిగింది. దీనికి ఇన్ని గంటల సేపు ప్రసంగించిన అధ్యక్షుడుగా ఏ దేశ అధ్యక్షుడు గుర్తించాడు అంటే మాల్దీవ్స్ అధ్యక్షుడు గుర్తించడం జరిగింది. మరి ఏ సమావేశంలో అంటే మే 3న జరిగిన మారథాన్ సమావేశంలో భాగంగా 10 గంటల సేపు నిరంతరంగా ప్రసంగించినందుకు గాను ఈయన గుర్తింపు పొందడం జరిగింది. అమెరికాలోని దక్షిణ టెక్సాస్ ప్రాంతంలోని స్పేస్ ఎక్స్ ప్రయోగ కేంద్రంలో ఏ నగరాన్ని గుర్తించారు? స్పేస్ ఎక్స్ ప్రయోగ కేంద్రంలో ఏ నగరంగా గుర్తించారు అంటే స్టార్ బేస్ సిటీగా గుర్తించడం జరిగింది. అమెరికాలోని ఒక ప్లేస్ ని స్టార్ బేస్ గా గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి ఎలాన్ మాస్క్ ఒక ప్రకటన చేస్తూ ఇది నా చిరకాల కళ అని చెప్పి ప్రకటించడం జరిగింది. దాదాపుగా 2021 నుండి దీనికి సంబంధించి నా చిరకాల కళ నెరవేరింది అంటూ వివరించడం జరిగింది. ఎవరు? ఎలాన్ మాస్క్. మరి ఎలాన్ మాస్క్ రాబోయే ఇప్పుడు చంద్రుడిపై మరియు చంద్రుడిపై మరియు అంగార గ్రహంపై వ్యోమగాములను ఈ స్టార్ బేస్ కేంద్రంగా ఉంచి చంద్రుడిపై మరియు అంగార గ్రహంపై వ్యోమ నౌకలను తీసుకెళ్లాలి అనేది లక్ష్యంగా చెప్పుకురావడం జరిగింది. స్టార్ బేస్ కేంద్రంగా ఉంచి చంద్రుడిపై మరియు అంగారక గ్రహంపై వ్యోమగాములను తీసుకెళ్లాలి, వ్యోమ నౌకలను తీసుకెళ్లాలి అని లక్ష్యం అని వివరించడం జరిగింది. ఏసీల నుంచి వచ్చే గాలిని మరింత పరిశుభ్రంగా మార్చే ఉద్దేశంతో ఫిలిక్స్ టెక్నాలజీ ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఫిల్టెక్స్ టెక్నాలజీని ఏ సంస్థ అభివృద్ధి చేసింది అంటే ఐఐటి బాంబేకి చెందిన ఎర్త్ అనే సంస్థ ఏసీల నుంచి వచ్చే గాలిని మరింత పరిశుభ్రంగా చేయడానికి ఏ సంస్థ అభివృద్ధి చేసింది అంటే ఐఐటి బాంబేకి చెందిన ఎర్త్ అనే సంస్థ అభివృద్ధి చేసింది. మరి ఎంత పరిశుభ్రంగా చేస్తుంది అంటే PM 2.5 నుంచి PM 1 వరకు సూక్ష్మ కణాలను నాశనం చేసి మరింత ఫిల్టరేషన్ చేస్తుంది. PM 2.5 నుంచి PM 1 వరకు సూక్ష్మ కణాలను మరింత ఫిల్టరేషన్ అనేది చేస్తుంది. ఏ సంస్థ? ఐఐటి బాంబేకి చెందిన ఎర్త్ అనే సంస్థ. చర్మాన్ని తాకకుండా ఆరోగ్యాన్ని ట్రాక్ చేసే పరికరాన్ని ఏ దేశ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు? చర్మాన్ని తాకకుండా ఆరోగ్యాన్ని ట్రాక్ చేసే పరికరాన్ని ఏ దేశ శాస్త్రవేత్తలు తయారు చేశారు అంటే అమెరికా మరియు దక్షిణ కొరియా దేశానికి చెందిన సంయుక్తంగా ఆవిష్కరించడం జరిగింది. అమెరికా మరియు దక్షిణ కొరియాకు చెందిన వారు సంయుక్తంగా దీన్ని ఆవిష్కరించడం జరిగింది. ఇప్పుడు చర్మం బయటకు వచ్చే వేపర్ని మరియు లోపలికి వెళ్ళే
రసాయన లోపలికి వెళ్ళే రసాయన పరిమాణాలు కనెక్షన్ లేకుండానే కొలిచే పరిమాణం. చర్మం బయటకు వచ్చే వేపర్ మరియు చర్మం లోపలికి వెళ్ళే రసాయన పరిమాణాలను ఎలాంటి కాంటాక్ట్ లేకుండానే కొలవడం జరుగుతుంది. మరి పరికరం అనేది స్మార్ట్ ఫోన్ సైజులో ఉంటుంది. ఏ దేశ శాస్త్రవేత్తలు తయారు చేశారు అంటే అమెరికా మరియు దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఆవిష్కరించారు. హైదరాబాద్లో గోల్డ్ మెల్టింగ్ ఏఐ ఆధారిత ఏటీఎంను ఏ సంస్థ ప్రారంభించింది అని అంటే గోల్డ్ సిక్కా అనే సంస్థ ప్రారంభించడం జరిగింది. ముందుగా దీనికి 2022లో రియల్ టైం గోల్డ్ ఏటీఎంగా 2022లో ఏర్పాటు చేశారు లేదా ప్రారంభించారు. మరి దీన్ని ప్రస్తుతం గోల్డ్ మెల్టింగ్ ఏఐ ఆధారిత ఏటీఎంలను ఏర్పాటు చేసింది. మరి ఏ సంస్థ ఏర్పాటు చేసింది అంటే గోల్డ్ సిక్కా అనే సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. మరి గోల్డ్ సిక్కా అనే ఏటీఎంస్ ఎందుకు ఉపయోగపడతాయి అనంటే ఏటీఎంలో బంగారాన్ని అమ్మడం కొనుగోలు డిజిటైజేషన్ మరియు మానిటైజేషన్ ని చేయవచ్చు. బంగారాన్ని ఈ ఏటీఎంలోనే నూతన టెక్నాలజీతో ఏర్పడిన ఈ ఏటీఎంలోనే బంగారాన్ని అమ్మొచ్చు, కొనొచ్చు మరియు మానిటైజేషన్ ని కూడా ఈ ఏటీఎం ద్వారా చేసుకోవచ్చు. అంతేకాకుండా బంగారాన్ని ఈ ఏటీఎంలో కరిగించవచ్చు కూడా బంగారాన్ని ఈ ఏటీఎం ద్వారా కరిగించవచ్చు కూడా. గోల్డ్ మెల్టింగ్ ఏఐ ఆధారిత ఏటీఎంలు ఏ సంస్థ ప్రారంభించింది? గోల్డ్ సిక్కా సంస్థ ప్రారంభించింది. నెక్స్ట్, భగీరథ మహర్షి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజున అధికారికంగా నిర్వహించింది అంటే మే 4న భగీరథ మహర్షి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం జరిగింది. మరి ఇది సగర కులాలకి చెందిన సగర కులాల వారు ఈ భాగీరథి మహర్షిని దైవంగా కొలుస్తారు. మరి వారికి సంబంధించి మే 4న ఈ భగీరథ మహర్షి జయంతిని రాష్ట్ర స్థాయిలో అధికారికంగా నిర్వహించడం జరిగింది. ఏ రోజున అంటే మే 4న అధికారికంగా నిర్వహించడం జరిగింది. అండ్ నా క్లాస్ మీకు నచ్చుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.